ఏపీలో త్వరలో రానున్న ఎన్నికల కోసం సీఎం జగన్ ఇప్పటివరకు సుమారు 67 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 18 లోక్సభ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల్లో మార్పులు చేర్పులు చేశారు. కొంతమందికి టికెట్లను నిరాకరించగా మరికొంతమందిని పార్లమెంట్ సభ్యులుగా పంపుతున్నారు. ఇంకొంతమందిని రాజ్యసభకు కూడా ఎంపిక చేశారు. మరికొంతమందికి శాసనసభ నియోజకవర్గాలను మార్చారు. అయితే అతి త్వరలో 7వ జాబితా రిలీజ్ అవబోతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీలో కుప్పలు తెప్పలుగా పెరిగిపోయిన అసంతృప్తుల్లో చాలా మంది వేరే పార్టీలకు వెళ్లిపోగా మరికొంతమంది కక్కలేక మింగలేక పార్టీలోనే ఉంటున్నారు. వీరంతా 7వ లిస్టు పైనే గంపెడాసులు పెట్టుకున్నారు. అందుకే ఇప్పుడు ఆ 7వ లిస్టుతోనే అసలైన టాస్క్ ఉందన్న టాక్ నడుస్తోంది. వైసీపీ 6 జాబితాలను విడుదల చేసి 7వ జాబితాపై కొద్ది రోజులుగా కసరత్తులు చేస్తోంది. నియోజకవర్గాల వారీగా నివేదికలు అందుకుంటున్న వైఎస్ జగన్ 4 రకాల సర్వేల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఐపాక్, సొంత మీడియాతో పాటు మరో 2 జాతీయ సంస్థలకు సర్వే బాధ్యతలను అప్పగించారు. ఇప్పటికే రకరకాలుగా ప్రయోగాలు చేస్తున్న జగన్ ఈసారి ఏ మాత్రం వ్యతిరేకత లేని వారిని సెగ్మెంట్లలో ఇన్ఛార్జీలుగా నియమిస్తున్నారు. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదనే కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తున్న జగన్ తనను నమ్మమని, టికెట్ దక్కని వారందరికీ తాను న్యాయం చేస్తానని వారిని బుజ్జగిస్తున్నారట. గ్రౌండ్ లెవెల్లో సంక్షేమ కార్యక్రమాల పట్ల కొంత సానుకూల పరిస్థితులు ఉన్నా కూడా లోకల్ ఎమ్మెల్యేపై కొద్దిపాటి వ్యతిరేకత కూడా ఉండకూడదని జగన్ భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఎక్కువగా రాయలసీమ, కోస్తా జిల్లాల్లోనే ఎక్కువ మంది అభ్యర్థులను మార్చిన వైసీపీ అధినేత ఇప్పుడు 7వ జాబితాలో ఉత్తరాంధ్రపై కూడా ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. ఈ లిస్టులో రాయలసీమకు చెందిన కొన్ని ముఖ్య నియోజకవర్గాలు, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన కొన్ని నియోజకవర్గాల్లో కూడా చేంజెస్ ఉన్నాయన్న టాక్ నడుస్తోంది. దీంతో వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది. జగన్ తీసుకున్న నిర్ణయంతో మరింత మంది అసంతృప్తులు పెరిగే అవకాశం ఉందని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఏదేమైనా ఈ ఎన్నికలు వైసీపీకి అగ్ని పరీక్ష లాంటిదేనని అంటున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.